వెల్కమ్ టు మన గుడివాడ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యేలు, మంత్రులు. గుడివాడ వేదికగా వర్చువల్ గా కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రి బహిరంగ సభకు భారీగా తరలి వచ్చిన జనం. ఎన్ఆర్ఐ రాము గుడివాడకు మంచి చేస్తాడన్న ఆలోచనతో 2024 అవకాశం ఇచ్చానని తెలిపిన చంద్రబాబు నాయుడు తన నమ్మకాన్ని ఒమ్ము కానివ్వకుండా రాజకీయాల్లో రాణిస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారంటే ప్రశంసలు. అమరావతి నిర్మాణం కోసం మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవత్తి కుటుంబం నుండి విరాళం. రాష్ట్ర ముఖ్యమంత్రికి విరాళం అందించిన ఎలవత్తి పవన్ గణేష్, సాయి శ్వేత దంపతులు. చిన్నారి నిర్విన్ గణేష్ ను అభినందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కృష్ణా జిల్లా గుడివాడలోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర ప్రజావేదిక కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘన స్వాగతాల మధ్య చేరుకున్నారు. సీఎం రాక్తో స్టేడియం ప్రాంగణం హర్షధ్వానాలు, జయజయకారాలతో మారుమోగింది. వేలాదిగా తరలివచ్చిన ప్రజలు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి అమృత్ 2.0 ప్రాజెక్టుకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆన్లైన్ వర్కర్స్ మానిటరింగ్ సిస్టమ్ ను పరిశీలించడంతో పాటు జీఎంసీలు ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీ, మెప్మా స్టాల్స్ ను సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్వర్ణ పంచాయతీ ఉద్యోగులకు స్వచ్ఛ అవార్డులు అందజేసి వారికి అభినందించారు. అనంతరం వేదికపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, పారిశుద్ధ కార్మికులతో కలిసి కూర్చొని కార్యక్రమంలో పాల్గొన్నారు. సభకు భారీగా హాజరైన ప్రజలకు ముఖ్యమంత్రి అభివాదం చేస్తూ పలకరించిన అనంతరం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని వివిధ పురపాలక సంఘాల్లో ఏర్పాటు చేసిన ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్లు మరియు పారిశుద్ధ ఈ ఆటోలను వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు గుడివాడకు వచ్చినప్పుడు మీ అందరి అభిమానం చూస్తే నేను అనుకున్న దానికంటే ముందే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సాధిస్తామనే నమ్మకం నాకు కలిగింది. అందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు నేను వచ్చింది మామూలుగా ఇనాగరేషన్కి వస్తూ ఉంటాం, కానీ 18వ ఒకటిన్నర సంవత్సరం నుంచి 3వ శనివారం వస్తే నాకు గుర్తొచ్చే ఏకైక కార్యక్రమం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం. ఇది నా మనసుకు చాలా దగ్గరుండే కార్యక్రమం. ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం. అలాంటి పవిత్రమైన కార్యక్రమం ఈరోజు ఒక యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారి పుట్టిన స్వస్థలం, మొట్టమొదటిసారిగా ఎంపిక ఎమ్మెల్యేగా నిలబడింది ఇక్కడిని నిలబడిన స్థలం ఈ గుడివాడ ఒక పుణ్యక్షేత్రం అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చింది అధికారం కోసం కాదు, మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఒకటే ఆలోచించాడు, స్వచ్ఛమైన రాజకీయాలు ఉండాలి, స్వచ్ఛమైన పాలన ఉండాలి, స్వచ్ఛమైన వాళ్లే నాయకులు కావాలి. అలాంటి ఆలోచనతో పార్టీ పెట్టడమే కాకుండా ఆయన ఎప్పటికప్పుడు దాన్ని ఆచరిస్తూ ముందుకు పోయారు. అంత మునుపంతా మీరు ఒక్కసారి చూస్తే రాజకీయాలంటే ఎక్కడికక్కడ దోపిడీ, అధికారం అంటే సేవ కాకుండా ఎక్కడికక్కడ ప్రజల్ని దోచేయడం అనే ఆలోచనలు ఉండేటివి. మొట్టమొదటిసారిగా ఈ దేశంలో పేదవాళ్లకు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలని చేసి చూపించిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అభివృద్ధికి కూడా ఒక దారి చూపించారు. ఆయన ఏ దారి చూపించాడో ఆ స్ఫూర్తితో 44 ఏళ్లుగా పనిచేస్తుంది పార్టీ. నా ఆలోచన ఒకటి, తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉండాలనేది నా ఆకాంక్ష. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1గా ఉండాలనేది నా ఆలోచన.
ఏదో అభివృద్ధి చేస్తే లాభం లేదు, అన్ని విషయాల్లో కూడా ఆదర్శంగా ఉండాలి. సంక్షేమం అర్హులందరికీ ఇవ్వాలి. ఇంకా ఆదాయం పెరిగితే పెరిగిన ఆదాయం నుంచి సంక్షేమ కార్యక్రమాలు కూడా ముమ్మరంగా ఇస్తాం. ఇంకో పక్కన మీరు చూస్తే అభివృద్ధి లేకపోతే ఆదాయం రాదు, ఉపాధి ఉండదు. కాబట్టి అభివృద్ధి చేస్తే సంపద సృష్టించబడుతుంది. సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది. పెరిగిన ఆదాయం మళ్ళా సంక్షేమానికి అభివృద్ధికి బ్యాలెన్స్ చేస్తే సస్టైనబిలిటీ వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవి జరిగితే ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు పరిశుభ్రత అంటే కేవలం రోడ్లు క్లీన్ చేయడమే కాదు, అది కూడా చేయాలి. చెత్త లేకుండా చేయాలి. పర్యావరణాన్ని కాపాడుకోవాలి. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి. ఎక్కడికక్కడ మీలో ఒక ఫీలింగ్ రావాలి. మొన్నటి వరకు చెత్త చెదారం ఉండే సెంటర్ని ఈరోజు బ్రహ్మాండంగా చెట్లు పెట్టి అభివృద్ధి చేసి మార్బలేసి ఐ లవ్ గుడివాడ అని బోర్డు పెట్టారు. అవునా కాదా? మీరందరూ కూడా గుడివాడని లవ్ చేస్తారా లేదా అని అడుగుతున్నా. అభిమానిస్తారా లేదా అని అడుగుతున్నా. అనేవాళ్ళు చేలు పైకెత్తండి. ఐ లవ్ గుడివాడ అనేవాళ్ళు చేలు పైకెత్తండి. అందరూ ఐ లవ్ గుడివాడ అన్నారు. కానీ ఎంతమంది గుడివాడని అభివృద్ధి చేయడానికి పనిచేశారో అది కూడా ఆత్మసాక్షిగా చెప్పాలి. ఎంతమంది పనిచేసే చేతులు పైకెత్తండి. ఇక్కడ తక్కువ చేతులు పైకెత్తాయి. అక్కడ అందరూ మేము గుడివాడని అభిమానిస్తాం. నేను పుట్టిన స్థలం ఒక మంచి ప్రదేశం, సుందరమైన ప్రదేశంగా ఉండాలి, స్వచ్ఛమైన ఆలోచనలు ఉండాలి, అంతేకాకుండా అందరం బాగుండాలి అని అందరికీ కోరుకుంది. కానీ కొంతమంది దీనికి సహకరిస్తున్నారు. నా ఆలోచన అది. 18 నెలలుగా మీరు చూస్తున్నారు. ప్రభుత్వం చేసే పనులన్నీ చేస్తాం. ఈరోజు ఇనాగరేషన్లు మీరు చూశారు. మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఏమేం చేయాలని చేస్తున్నా. తొందరలోనే అందరు ఎమ్మెల్యేలకు చెప్పాను, అందరు ఎంపీలకు చెప్పాను. ప్రతి ఒక్క మున్సిపాలిటీ, ప్రతి ఒక్క పంచాయతీ, ప్రతి ఒక్క మండలం, ప్రతి ఒక్క జిల్లా గ్రేడింగ్ చేస్తాం. వీళ్ళ ఫోటోలు పెడతాం. మీలో కూడా టెస్టిమోనియల్స్ అవి కూడా పెడతాం. కడాన మీ ఊరు ఎక్కడుందో అది కూడా మీ ముందర పెడతానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరిలోగానే ఆ పోటీ మనస్తత్వం వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తయారవుతుంది. స్వర్గం ఎక్కడో లేదు, మనము సృష్టించుకునే స్థలమే నిజమైన స్వర్గం అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. నా ఆలోచన ఒకటే, అందరూ బాగుండాలి, అన్ని కుటుంబాలు బాగుండాలి, లా అండ్ ఆర్డర్ ఉండాలి, మీ యొక్క సంక్షేమం, అభివృద్ధి, మీ ఆదాయం పెరగాలి. ఇంకో పక్క అందరికీ కూడా ఆనందంగా మెరుగైన జీవన ప్రమాణాలు ఉండాలి. నేను 48 ఏళ్లుగా చూశాను. మీరు ఇన్నిసార్లు అభిమానించారంటే తెలుగు జాతి చరిత్రలో ఏ నాయకుడికి దక్కని గౌరవం నాకు దక్కింది. దీనికి నేను ఎప్పుడూ మీకు రుణపడి ఉంటాను. నా ఆలోచన ఒకటే, తెలుగు జాతి భవిష్యత్తుకి నేను రక్షకుడిగా ఉంటా. ఎక్కడా రాజీ పడను, అన్ని విషయాల్లో ముందుంటాను, స్వచ్ఛమైన పాలన ఇస్తాను. ఇంకో పక్క ఎవరైనా అవినీతి చేస్తే ఒకసారి 2 సార్లు చెప్పి సరిచేస్తాం. చెయ్యలేకపోతే అధికారి కానీ లేకపోతే రాజకీయ నాయకుడు కానీ
ఎవరైనా శిక్ష తప్పదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడే మీరు ఇక్కడ చూశారు, చిన్న బాబు కిట్టి ఇంట్లో ఇచ్చే డబ్బులు దాంట్లో వేసుకొని అది ఒక అలవాటుగా చేసుకునే డబ్బులు నేరుగా ఆ కిట్టి తీసుకొచ్చి ఈరోజు అమరావతి రాజధానికి ఆ డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చాడు. స్ఫూర్తిని తల్లిదండ్రులు ఇచ్చారు, కానీ ఇది మహోన్నతమైన స్ఫూర్తి. అమరావతి దేవతల రాజధాని, అమరావతి ప్రజా రాజధాని. ఈరోజు అలాంటి అమరావతి రాజధానిని కాపాడుకోవడమే కాకుండా దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయి ప్రపంచంలోనే నెంబర్ 1 రాజధాని ఏదంటే దానికి చిరునామాగా అమరావతిని తయారు చేసుకోవాల్సిన బాధ్యత మన పైనుంది. ఆడబిడ్డ స్పాంటేనియస్గా 2 గాజులు తీసి బంగారు గాజులు తీసి నేరుగా అమరావతికి డొనేట్ చేసిందంటే అది స్ఫూర్తిదాయకం. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడో జన్మభూమి పెట్టాను, ఒక పిలుపిచ్చాను. ప్రపంచంలో ఉండే అందరూ వచ్చి గ్రామాలకు సేవలు అందించారు, తోచిన విధంగా సహాయం చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే ఇంకొక మిత్రుడైతే ఇంత మునుపు కూడా ఆయన ఇప్పుడు రాలేకపోయారు. ఆయన పేరేంటి, నరసింహారావు గారు అయితే ఇంత మునుపు 3 కోట్లు ఇచ్చాడు. మళ్ళీ 3 కోట్ల రూపాయలు ఈ గుడివాడలో బస్ స్టాండ్ కోసం పునర్నిర్మాణం కోసం ఇచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మీలో కూడా ఒక స్ఫూర్తి రావాలి. మంచిని మంచనాలి, చెడును ఖండించాలి. అప్పుడే మంచి పెరుగుతుంది, చెడు ఎక్కడికక్కడ తగ్గే పరిస్థితి వస్తుంది. అందుకే ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు అనేక శంకుస్థాపనలు చేశాను. 121 పట్టణ స్థానిక సంస్థల్లో అమృత్ 2 కింద, ఏఐఐబి కింద, UADF1, UADF2 కింద 15,274 కోట్ల రూపాయల వ్యయంతో పట్టణాల్లో పనులన్నీ ప్రారంభించుకోవడానికి శంకుస్థాపనలు చేశాం. 514 ప్రజారోగ్య మున్సిపల్ ఇంజనీరింగ్ పనులకి ఈ ప్రాజెక్టు కింద చేపడుతున్నాం. ఎక్కడైతే వేస్ట్ వాటర్ అంతా కూడా శుద్ధి చేయడానికి STPలు పెట్టడం, ఓవర్ హెడ్ రిజర్వాయర్లు కట్టడం, త్రాగునీటి పరిష్కారం కోసం ఎక్కడికక్కడ పరిశుభ్రమైన పైప్ లైన్లు వేయడం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పెట్టడం, మురుగు శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయడం, చెరువులు అభివృద్ధి చేయడం, ఇలాంటి అనేక కార్యక్రమాల్లో ముందుకు పోయాం. ఇంకొక పక్క ఈరోజు మీరు చూస్తే 8,74,000 మందికి త్రాగునీరు కోసం ట్యాప్ కనెక్షన్స్ ఇస్తాం. 63,000 పైగా డ్రైనేజ్ సౌకర్యం కల్పిస్తాం. సురక్షితమైన మంచినీరు, మెరుగైన పారిశుద్ధ్యం, ఈ 2 కోసం ముందుకు పోతున్నాం. మొట్టమొదటిసారిగా ఇంటింటి దగ్గర చెత్త సేకరణకి, అదే మరి రీసైక్లింగ్ కోసం వ్యవస్థని బలోపేతం చేస్తున్నాం. పట్టణాల్లో మామూలు వెహికల్స్ పెడితే పొల్యూషన్ ఉంటుందని ఎలక్ట్రికల్ వెహికల్స్ పెడుతున్నాం. 126 ఎలక్ట్రికల్ ఆటోల్ని ఈరోజు ప్రారంభించుకున్నాం. ఇంకో పక్క ఆగస్టు 26కి 1140 ఈ ఆటోలు అందుబాటులోకి వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క రాష్ట్రమంతా 108 సమగ్ర గణ వ్యర్థాల ప్రాసెసింగ్ స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన బహిరంగ సభా వేదికపై శాసనసభ్యులు వెనుగండ్ల రాము మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రికే కాదు తనకు కూడా ఎంతో ఇష్టమైన కార్యక్రమం అని, అందుకనే గుడివాడలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకువెళ్లడం జరిగిందని ఎమ్మెల్యే
రాము తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సహకారంతో గుడివాడ నియోజకవర్గాన్ని పరిపూర్ణంగా అభివృద్ధి చేసుకోవడం జరుగుతుందని వివరించారు. ఐ లవ్ గుడివాడ స్పాట్ వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగి ఫోటో దిగడం తనకి ఎంతో సంతోషాన్ని కలిగించిందని, ఇదే స్ఫూర్తితో గుడివాడ నియోజకవర్గాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో మరింత అభివృద్ధి చేస్తానని వెల్లడించారు. ప్రియతమ శాసనసభ్యులు శ్రీ వెనుగండ్ల రాము గారిని సందేశం ఇవ్వడానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మన గుడివాడకి పండుగ రోజు. మన ప్రీతమ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి ప్రదాత, ఎప్పుడు ప్రజల్లో కష్టంలో ఉన్నా కానీ మనకి గుర్తొచ్చే ఏకైక పేరు మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ గుడివాడ రావటం మనందరూ అదృష్టం. అలాగే ఈరోజు తీసుకున్న ప్రోగ్రాం చూసుకుంటే అత్యంత కీలకమైంది. ముఖ్యమంత్రి గారికే కాకుండా నాకు కూడా అత్యంత ఇష్టమైన స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. ఈరోజు ఇప్పుడు వస్తా చూపించుకుంటూ వస్తున్నాను ముఖ్యమంత్రి గారికి. ఆయన కూడా కొన్ని సలహాలు ఇచ్చారు, కొన్ని చేంజెస్ చెప్పారు, కొంత మెచ్చుకున్నారు. మన గుడివాడ నీట్నెస్కి ఇంతకుముందు మనకుండే చెత్త ప్రదేశాలన్నీ మనం అన్నీ తీసేయటమే కాకుండా 94 చెత్త ప్రదేశాలన్నీ తీసివేయటమే కాకుండా అక్కడ చక్కటి నీట్గా ప్రోగ్రాం పెట్టుకుని ఐ లవ్ గుడివాడ దగ్గర కూడా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా దిగి మనకి అక్కడ ఫొటోస్ దిగి మరీ రావటం జరిగింది. ఇది నిజంగా చాలా మన అదృష్టం. గుడివాడ అంటే గుడివాడలో ఒక చేంజ్ వచ్చింది అంటానికి ప్రధానమైన కారణం అదే. దీనికి నేను ఒక్కడనే చేశానని సార్కి చెప్పలేదు, దీనికి చెప్పలేదు. దీని అధికారులు, ప్రజలు, మేము అందరం కలిపి సాధించుకున్న విజయం ఇదని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. ప్రజల్లో వచ్చిన చైతన్యం వల్ల ఇది సాధ్యమవుతుంది అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తానే ఉన్నారు. ఎప్పుడు చెప్పినా కానీ దీంట్లోంచి ఏదన్నా చేయాలంటే ఒక్కడి వల్ల అవ్వదు, అందరినీ కలుపుకుని ముందుకు పోయి ఎంతో జాగ్రత్తగా చేయటం అనేది మనకు కుదిరిన పని. అది ఎప్పుడైతే అందరినీ కలుపుకుని ఆ వాళ్ళలో కూడా అవగాహన ఎప్పుడైతే పెంచుతామో ఈ శుభ్రత అయినా కానీ ఎలాంటిదైనా కానీ వస్తుందనేది కూడా చెప్పడం జరిగింది. అలాగే మనకి గుడివాడ అంటేనే మన అత్యంత ప్రముఖులు పుట్టిన నేల. మీకు తెలిసిన విషయం పేర్లన్నీ చెప్పవసరం లేదు. నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి అక్కినేని నాగేశ్వరరావు దగ్గర నుంచి అన్ని పేర్లు మీకు కంటతా వచ్చిందే. అంతటి మహానుభావులు పుట్టిన నేల గత కొన్ని సంవత్సరాల నుంచి దారుణమైన పరిస్థితుల్లో ఉంటే మనం అందరం కలిపి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద మనకు నమ్మకంతో మన కష్టంలో ఉన్నప్పుడు గుడివాడలో అయితే ప్రతి వార్డులోనూ మెజారిటీ మనకి చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడమే కాకుండా ఆల్మోస్ట్ అన్ని బూతుల్లోనూ మనం మెజారిటీ ఇచ్చి మన విశ్వాసాన్ని చాటుకున్నాం. అందుకు తగ్గట్టుగానే ఆయన అత్యంత ప్రేమ మన మీద చూపిస్తూ ఉన్నారు. మీరు చూస్తే దగ్గర 292 కోట్లు మనకి ఈ గత 2 ఏళ్లలో మన గుడివాడ నియోజకవర్గానికి అభివృద్ధి కోసం ఇవ్వటమే కాకుండా మనకి ఇచ్చిన డబ్బులే కాకుండా సద్వినియోగం కూడా చేసుకుంటున్నామని చెప్పి సార్కి ఇప్పుడే చెప్పాను. మీరు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం సార్, సద్వినియోగం చేసుకుని వెళ్తామనేది. మంచినీళ్ళ ప్రాబ్లం తీసుకొచ్చి రావడం, మనకి గుడివాడ టౌన్లో ఉన్న మంచినీళ్ళ ప్రాబ్లం మీద మనం ఎంత చక్కగా తీసుకున్నాం, ఎంత ముందు జరిగిన ట్యాంకులన్నీ పోగొట్టేసి మనం ఇప్పుడు ఎంత నీట్గా మంచినీళ్ళు ఇవ్వగలుగుతున్నాం అనేది కూడా చెప్పడం జరిగింది. అదొకటే కాకుండా మనకి అంటే చాలా గొప్ప విషయాలు మనకు జరుగుతూ ఉన్నాయి. అభివృద్ధి, సంక్షేమం రెండూ కలిపి సమపాలనలో మనం ఎలా నడిపించవచ్చు అని చెప్పేసి చూపించిన ఏకైక వ్యక్తి మన ప్రీతం ముఖ్యమంత్రి గారు. మొన్న ఒక గొప్ప విషయం జరిగింది సార్. ఇలా 1వ తారీఖు పెన్షన్లు ఇస్తా ఉన్నాం. పెన్షన్లు ఇస్తుంటే పొద్దున్నే 6:30 6:00కల్లా వెళ్ళిపోయి పెన్షన్లు ఇస్తుంటే పక్కనే ఉన్న
సచివాలయం ఉద్యోగిని అడిగాను, అమ్మ మీకు మీ జీతం పడిందా అని. లేదండి మధ్యాహ్నం పడుతుంది అన్నారు. వాళ్ళకి ఉద్యోగులకు మధ్యాహ్నం పడుతుంటే పెన్షన్లు మనం 1వ తారీఖుకే ఇచ్చేస్తున్నాం అంటే దాంట్లో ఉన్న శ్రద్ధ ఏంటి అనేది మనం కూడా గమనించుకోవాలి. బేసిక్గా 1వ తారీఖు లేదు, ముందు బటన్ నొక్కటాలు లేవు, చేతికి డబ్బులు ఇస్తున్నాం. 1వ తారీఖు ఇస్తున్నాం, చేతికి ఇస్తున్నారు. అది ఎంత గొప్ప విషయం మీరు కూడా ఆలోచించుకోండి ఒకసారి. అందరం కూడా మీకు రుణపడి ఉంటాం సార్. మీరు తీసుకొచ్చిన ప్రోగ్రాములు, మీరు చూపించే శ్రద్ధ మీ అందరికి కూడా మేము గుర్తుపెట్టుకుంటాం సార్. అలాగే మీరు చేసే పనులకి మాకు ఇక్కడ బోల్డని ప్రశంసలు వస్తున్నాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ మున్సిపల్ కాంప్లెక్స్లో ఉన్న షాపులకి 33% ఎవ్రీ 3 ఇయర్స్కి మనకి ఇంక్రీజ్ ఉండేది సార్. బేసికల్ అది సంవత్సరానికి 7%కి తీసుకుని వచ్చి వాళ్ళే వచ్చి పొద్దున్నే వచ్చి సార్ మాకు ఇంత గొప్ప విషయం చేశారు సార్ బేసిక్గా అని చెప్పేసి మాకు కూడా ప్రశంసలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇలాంటి అనేకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి సార్. మీరు ఇచ్చిన ప్రతి పని అత్యంత శ్రద్ధతో చేసుకుంటూ వస్తున్నాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ సార్, నందివాడ ట్రేసబిలిటీ ప్రాజెక్ట్ ఇచ్చారు సార్ మీకు. దీంట్లో ట్రేసబిలిటీ ప్రాజెక్టు ఫేజ్ 1 ఇక్కడ పూర్తిగా కంప్లీట్ చేసాం. అది మీ దృష్టిలో కూడా ఉంది సార్. మీకు అది చక్కగా మొత్తం స్టేట్ కూడా మీరు ఇంప్లిమెంట్ చేయమని చెప్పడం కూడా జరిగింది సార్. మీరు స్టేట్ మొత్తానికి కూడా ట్రేసబిలిటీ వస్తే, షింప్కి ట్రేసబిలిటీ వస్తే రేట్ వస్తుంది, ఇదంతా కూడా అని చెప్పేసి ఇలాంటి అనేకమైన కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం సార్. అలాగే ఇంకొక చిన్న విషయం కూడా సార్, అదే మీరు ఇంకొక అవకాశం కూడా మాకు ఇవ్వండి సార్. ఈ షింప్ మనకి ఇప్పుడు 49% గుడివాడలో 49% జీడిపి మనకి ఫిష్ యాక్వా మీద వస్తుంది సార్. వీటిలన్నిటికీ చెరువులకి ఇన్లెట్లు అవుట్లెట్లు సరిగ్గా చేసుకుంటానికి వాళ్ళందరినీ కమిటీలు ఫామ్ చేసుకుని, గ్రామ కమిటీలు కూడా ఫామ్ చేసుకోమని మీ ఆదేశాల ప్రకారం చెప్పడం జరిగింది సార్. అందరూ కూడా చేస్తూ ఉన్నారు. ఇలాంటి అనేకమైన కార్యక్రమాలు మీరు చెప్పిన రీతిలోనే మేము ముందుకు వస్తూ ఉన్నాం సార్. 2 చిన్న విన్నపాలు ఉన్నాయి సార్ మాకు గుడివాడకి సంబంధించి. ఒకటి, ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్న ప్రాబ్లం సార్ ఇది. షాదీఖానా మా గుడివాడ ముస్లిం ప్రజలందరికీ అవునా ఎంత ఇంపార్టెంట్. ఆడపిల్లలందరూ అసలైతే కనుక ఎంత గోల్ చేస్తున్నారు సార్ దీంట్లో. దానికి కొంచెం ఫండ్స్ రిలీజ్ చేసి షాదీఖానా పూర్తి ప్లేస్ ఉందండి, చాలా ఎక్కువ ఖర్చు కూడా ఏం కాదు, కానీ ఇది మొత్తానికి ఎంతో ఉపయోగపడేది. ఇలాగే కొన్ని చిన్నవి ఉన్నాయి సార్, అవన్నీ మీ పర్సనల్గా ఇస్తాను. బట్ మాకైతే అవకాశాలు ఇవ్వండి. అవకాశాలని మేము మంచి దీని కింద మార్చుకుని మీకు ప్రగతి చూపిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. ఇప్పుడు ఒక చిన్న విరామం. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. హలో గుడివాడ. ఈ మధ్య పొరిగింటి పుల్లకూర అనే రెస్టారెంట్ గుడివాడలో బాగా వినపడుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, రుచికరమైన వంటకాలతో మీకు ఆహ్వానం పలుకుతుంది. మా స్పెషల్స్ పొరిగింటి పుల్లకూర కాంబో, బగారా రైస్తో 2 నాన్ వెజ్ కర్రీస్ ఇవ్వబడును. బిర్యానీస్, గోంగూర మటన్, గోంగూర రొయ్యలు, మేక కాళ్ళ పులుసు, లాలీపాప్ బిర్యానీ, మొగలై బిర్యానీ, చేపల పులుసు, సంగటి, స్టార్టర్స్ మరియు చైనీస్ ఐటమ్స్
ఇవ్వబడును. వెజ్ మీల్స్ మరియు వెజ్ కాంబోస్ మా ప్రత్యేకత. ఇట్లు మీకోసం ఎదురు చూస్తున్న పొరుగింటి పుల్లకూర రెస్టారెంట్. మా అడ్రస్ గాంధీపం ఎదురుగా వేరే డయాగ్నోస్టిక్స్ పక్కన, ఏలూరు రోడ్, గుడివాడ. వెల్కమ్ బ్యాక్. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో 77 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సముదాయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎయిర్పోర్ట్ అథారిటీ అడ్వైజరీ కమిటీ చైర్మన్ ఎంపీ వల్లభనేని బాలశౌరి, కో చైర్మన్ ఎంపీ కేశినేని చిన్ని, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ముందుగా నూతన ఏటీసీ ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం చుట్టిన మంత్రి అనంతరం ఏటీసీ భవనాన్ని ప్రారంభించి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ 40 ఏళ్ల క్రితం నిర్మించిన పాత ఏటీసీ భవనం నుంచే ఇప్పటి వరకు విమాన కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, పెరుగుతున్న విమాన రాకపోకలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా 77 కోట్ల రూపాయలతో అత్యాధునిక సదుపాయాలతో కొత్త ఏటీసీ భవనాన్ని నిర్మించామని తెలిపారు. విజయవాడ విమానాశ్రయంలో నిర్మాణంలో ఉన్న నూతన టెర్మినల్ పనులను కూటమి ప్రభుత్వం వేగవంతం చేస్తుందని, గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్ పనులు నిలిచిపోవడంతో ఒప్పందాన్ని రద్దు చేసి కొత్త విధానంలో పనులు కొనసాగిస్తున్నామని చెప్పారు. అవసరమైతే 24 గంటల పాటు పనులు నిర్వహించి దసరా నాటికి టెర్మినల్ను అందుబాటులోకి తీసుకురావటమే లక్ష్యమని పేర్కొన్నారు. అందరికీ కూడా నమస్కారం. ప్రస్తుతం విజయవాడ ఎయిర్పోర్ట్లో ఏటీసీకి సంబంధించి ఒక కొత్త భవనాన్ని 77 కోట్ల రూపాయలతో ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం విజయవాడలో సరికొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్తో టెర్మినల్ బిల్డింగ్ కానీ ఏవియేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలన్నటువంటి ఆలోచన ఉందో అందులో ఒక ప్రధానమైనటువంటి భాగం ఈ ఏటీసీ భవనం. ఏటీసీ భవనం అనేది ఫ్లైట్స్ తాలూకు ఆపరేషన్స్కి చాలా కీలకమైనటువంటిది. గతంలో ఈ ఎయిర్పోర్ట్లో ఎప్పుడో 40-50 సంవత్సరాల క్రితం కట్టినటువంటి బిల్డింగ్లో నుంచి ఈ యొక్క ఆపరేషన్స్ జరుగుతున్నాయి. కానీ విజయవాడ ఆపరేషన్స్ ఇప్పుడు చాలా పెరగడం వల్ల, ఫ్లైట్ యాక్టివిటీ కూడా పెరగడం వల్ల ఈ యొక్క కొత్త భవనాన్ని నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే దీన్ని పూర్తి స్థాయిలో ఏదైతే భవిష్యత్తు ఒక 30-40 సంవత్సరాల వరకు అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ కానీ, స్పేస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్నిటినీ కూడా జోడించుకొని 77 క్రోర్స్తో ఈ యొక్క అద్భుతమైనటువంటి భవనాన్ని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం. దీంతోపాటు అతి ముఖ్యమైనటువంటిది మన కొత్త టెర్మినల్ బిల్డింగ్. ఈ కొత్త టెర్మినల్ బిల్డింగ్ మీద ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక ప్రధానమైనటువంటి అంశంగా తీసుకొని దాన్ని శరవేగంగా కంప్లీట్ చేయాలని ఎన్నో ప్రయత్నాలు గతంలో చేశాం. అయితే దురదృష్టం ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో అతను సరిగ్గా చేయలేకపోవడం వల్ల, అతని కంపెనీకి ఉన్నటువంటి సమస్యల వల్ల మనం ఎంత పుష్ చేసినా, ఎంత ఒత్తిడి తీసుకొని వచ్చినా అనుకున్నటువంటి వేగంతో అది ముందుకు నడిపించలేకపోయాం. అయితే ఎప్పుడైతే వాళ్ళ కంపెనీ మీద ఒక సిబిఐ కేసు కూడా ఉండిందో ఇక వీళ్ళతో భవిష్యత్తులో చేయడానికి చాలా సమస్యలు వస్తాయని చెప్పి మరి అప్పుడు కాంట్రాక్టర్ని కూడా బదిలీ చేసి మళ్ళీ కొత్త కాంట్రాక్టర్తో వేగంగా పనులు చేయించి వచ్చే దసరా నాటికల్లా పూర్తి చేయాలన్నటువంటి సంకల్పంతో ఈరోజు కొత్త టెర్మినల్ బిల్డింగ్ తాలూకా రివ్యూను కూడా ఈరోజు పెట్టుకున్నాం. ఆల్రెడీ మీరు చూసుంటారు, పనులు మళ్ళీ చురుకుగా మొదలై చాలామంది లేబర్ కూడా సైట్ మీద ఉండి శరవేగంగా అవసరమైతే 24 అవర్స్ కూడా పనిని జరిపించి మరి యొక్క భవనాన్ని ఒక 3 నెలల్లోనే పూర్తి చేయాలని మా తరపు నుంచి మేము పూర్తిగా ప్రయత్నం అనేది చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక సందర్భాల్లో విజయవాడ ఎయిర్పోర్ట్ని టాప్ ప్రయారిటీగా తీసుకోండి, క్యాపిటల్ ఎయిర్పోర్ట్ ఇది, చాలామంది దేశాల నుంచి విదేశాల నుంచి కూడా వస్తున్నారు, అలాంటిగా ఒక టాప్ క్లాస్ ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ నిర్మించాలని ఆయన కూడా ఎప్పటికప్పుడు దీని మీద రివ్యూ చేస్తున్నారు, సజెషన్స్ కూడా ఇస్తున్నారు. అదే రకంగా స్థానికులు కూడా మరి మన పార్లమెంట్ సభ్యులు ఒక పక్కన చిన్ని గారు కానీ, బాలశౌరి గారు కానీ, స్థానిక శాసనసభ్యులు వెంకట్రావు గారు కానీ వీళ్ళు కూడా లోకల్గా ఉన్నటువంటి సమస్యలు ఎప్పటికప్పుడు చెప్తూ పనిని ముందుకు కొనసాగించడానికి వాళ్ళ వంతుగా కూడా సహకారం అందిస్తున్నారు. సో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా లక్ష్యం ఏదైతే ఇది ఒక 3 monthsలో కంప్లీట్ చేయాల్సింది ఉందో దానికి ఎట్టి పరిస్థితుల్లో కాంట్రాక్టర్ మీద కూడా పుష్ చేసి మళ్ళీ మంచి భవనాన్ని క్వాలిటీగా ఉండేది, మరీ ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కూడా ఇక్కడ జోడీకరించి చేయాలని ఒక ప్రయత్నం మేము చేస్తున్నాం. ఆల్రెడీ ఎయిరో బ్రిడ్జెస్కి సంబంధించి కానీ టెర్మినల్ లోపల ఏ ఫెసిలిటీస్ చూసుకున్నా
ఈరోజు కొత్త టెర్మినల్స్ ఎక్కడెక్కడ వస్తున్నాయో, ఏ ఫెసిలిటీస్ ఉన్నాయో అన్నీ కూడా మన విజయవాడలో మనం ఏర్పాటు చేస్తున్నాం. అలాగే మరొక పక్కన మీరు చూస్తే విజయవాడలో కనెక్టివిటీ పెంచడానికి 2 సంవత్సరాల్లో చాలా ప్రయత్నాలు చేసి ఢిల్లీకి అదనంగా ఫ్లైట్స్ కానీ, ముంబైకి కానీ, అలాగే భవిష్యత్తులో కూడా మనం వారణాసికి ఆగస్టు 13వ తేదీన విజయవాడ నుంచి వారణాసికి సరికొత్త కనెక్టివిటీ, అది ఎక్స్టెండెడ్ అప్ టు కోల్కతా. ఈ యొక్క కనెక్టివిటీని కూడా వచ్చే నెలలో మనం ప్రారంభించబోతున్నాం. గతంలో ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ కూడా ఇక్కడ స్ట్రెంథన్ చేయాలనంటే చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్ళి హామీ ఇస్తే 100 రోజుల్లో ఒక కొత్త ఫ్లైట్ సింగపూర్ కూడా ఇక్కడ నుంచి కనెక్టివిటీని ప్రారంభించాం. అలాగే వారణాసిలో హబ్ అండ్ స్పోక్ మోడల్ ఒక కొత్త విధానాన్ని మన భారతదేశంలో అది కూడా మన మినిస్ట్రీ తరపు నుంచి ప్రారంభించాం. దాని తాలూకా ఉపయోగం ఏంటంటే ఎక్కడెక్కడైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ మన దేశంలో ఉన్నాయో అది హబ్స్కి కనెక్ట్ చేసి స్థానికంగానే ఇమిగ్రేషన్ చేసుకొని ఆ హబ్ ఎయిర్పోర్ట్స్ నుంచి వాళ్ళకి ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసుకునే అవకాశం దక్కుతుంది. ఈరోజు ఢిల్లీ ఒక హబ్గా ప్రకటించాం. రానున్న రోజుల్లో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ను కూడా హబ్ చేసుకుంటే మన విజయవాడ నుంచి హైదరాబాద్కి, ఢిల్లీకి వెళ్ళే ఫ్లైట్లో ఇక్కడ స్థానికంగా ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడే ఇమిగ్రేషన్ చేసుకొని అక్కడ ట్రాన్స్ఫర్ వితిన్ టర్మినల్ బిల్డింగ్ చేసుకొని ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది. ఒక ఉదాహరణగా చెప్పాలనంటే విజయవాడ నుంచి ఒక ప్రయాణికుడు అమెరికా వెళ్ళాలనంటే ప్రస్తుతం ఒక డొమెస్టిక్ ఫ్లైట్లో ఇక్కడ నుంచి ఢిల్లీ వరకు వెళ్ళి ఢిల్లీలో టెర్మినల్ బయటికి మళ్ళీ వచ్చి లగేజ్ అంతా కూడా తీసుకొని బయటకు వచ్చి మళ్ళీ ఇంటర్నేషనల్ టెర్మినల్కి వెళ్ళి అక్కడ మళ్ళీ లగేజ్ చెక్ ఇన్ చేసుకొని ఇమిగ్రేషన్ చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి అమెరికా వరకు ప్రయాణం చేయాల్సి వస్తుంది. అదే కానీ హబ్ అండ్ స్పోక్ మోడల్లో విజయవాడను మనం కనెక్ట్ చేస్తే విజయవాడలో మనకి ఇంటర్నేషనల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఆ ప్రయాణికుడు ఇక్కడే పూర్తి శాతం ఆయన తాలూకా ఇంటర్నేషనల్ ఇమిగ్రేషన్ ఫెసిలిటీ అంతా కూడా ఇక్కడే కంప్లీట్ చేసుకొని ఢిల్లీలో ల్యాండ్ అయిన తర్వాత టెర్మినల్ బయటికి వచ్చేటటువంటి పరిస్థితి లేకుండా టెర్మినల్ లోపలే ఇంటర్నల్గా ఆయన ట్రాన్సిట్ చేసుకొని మళ్ళీ అమెరికా వెళ్ళే ప్రయాణం చేసుకోవచ్చు. కాబట్టి చాలా సులభంగా ప్రయాణికులందరూ కూడా ఇంటర్నేషనల్ ట్రావెల్కి అది చాలా ఉపయోగపడుతుంది. అందుకే హబ్ అండ్ స్పోక్ ఆపరేషన్స్ మొదలుపెట్టాం. ట్రయల్ బేసిస్ మీద వారణాసిలో మొదలుపెట్టాం. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మరొక కొత్త 8 స్టేషన్స్లో ఈ 25న మనం మొదలు పెట్టబోతున్నాం. అందులో విజయవాడ అలాగే విశాఖపట్నం దాన్ని కూడా తీసుకొని ఇంటర్నేషనల్ కనెక్టివిటీ భవిష్యత్తులో మన విజయవాడ ప్రాంతం నుంచి కూడా పెరగడానికి అదొక అద్భుతమైనటువంటి అవకాశంగా మేము భావిస్తున్నాం. సో ఒక పక్కన ఇంటర్నేషనల్ ఆపరేషన్స్, మరొక పక్కన డొమెస్టిక్ కనెక్టివిటీ, మరొక పక్కన స్థానికంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే టర్మినల్ బిల్డింగ్ ఉందో దీని మీద ఫుల్ ఫోకస్ పెట్టి ఇది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పనిని పూర్తి చేయాలన్న సంకల్పంతో ఈరోజు మా చైర్మన్ గారు కానీ అలాగే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అన్ని టీమ్స్ను కూడా పిలిపించి చాలా డీటెయిల్గా ఈరోజు మేము రివ్యూ చేయబోతున్నాం. స్థానికంగా ఎంపీలు అందరూ కూడా ఈరోజు హాజరయ్యారు. సో లోకల్గా ఏదైనా ఇష్యూస్ ఉన్నా సరే వాళ్ళ ద్వారా తెలుసుకొని భవిష్యత్తులో ఎక్కడ ఆటంకాలు లేకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా కంప్లీషన్ వరకు పని ఎక్కడ ఆగకుండా జరిగే విధంగా చర్యలు మేము తీసుకుంటాం. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవతి శ్రీనివాసరావు కుటుంబం అమరావతి నిర్మాణానికి తమ వంతు సహాయంగా విరాళాన్ని అందించింది. ఎలవతి శ్రీనివాసరావు తనయుడు పవన్ గణేష్ కుటుంబం తరపున ఆయన కుమారుడు చిన్నారి నిర్వన్ గణేష్ తన కిడ్నీ బ్యాంక్ లో దాచుకున్న పొదుపు నగదును ముఖ్యమంత్రికి అందజేశారు. అలాగే పవన్ గణేష్ సతీమణి సాయి శ్వేత తన చేతికి ఉన్న బంగారు గాజులను అమరావతి నిర్మాణ నిధికి విరాళంగా సమర్పించారు. ఈ సందర్భంగా సభా వేదికపై మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిన్నారి నిర్వాణ్ గణేష్ తన తండ్రి ఇచ్చిన డబ్బును కిడ్నీ బ్యాంక్ లో దాచుకుని రాజధాని నిర్మాణం కోసం అందజేయటం ఎంతో హృదయాన్ని హత్తుకుందని పేర్కొన్నారు. చిన్న వయస్సులోనే సమాజం పట్ల బాధ్యతను చాటిన ఆ బాలుని మనస్ఫూర్తిగా అభినందిస్తూ అతని ఉజ్వల భవిష్యత్తు కోసం ఆశీర్దిస్తున్నట్లుగా తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా అందిస్తున్న సహకారం అమరావతి నిర్మాణానికి మరింత బలం. ఇప్పుడే మీరు ఇక్కడ చూశారు చిన్న బాబు కిట్టి ఇంట్లో ఇచ్చే డబ్బులు దాంట్లో వేసుకొని
అది ఒక అలవాటుగా చేసుకునే డబ్బులు నేరుగా ఆ కిట్టి తీసుకొచ్చి ఈరోజు అమరావతి రాజధానికి ఆ డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చాడు. స్ఫూర్తిని తల్లిదండ్రులు ఇచ్చారు, కానీ ఇది మహోన్నతమైన స్ఫూర్తి. అమరావతి దేవతల రాజధాని, అమరావతి ప్రజా రాజధాని. ఈరోజు అలాంటి అమరావతి రాజధానిని కాపాడుకోవడమే కాకుండా దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయి ప్రపంచంలోనే నెంబర్ 1 రాజధాని ఏదంటే దానికి చిరునామాగా అమరావతిని తయారు చేసుకోవాల్సిన బాధ్యత మన పైనుంది. ఆడబిడ్డ స్పాంటేనియస్గా 2 గాజులు తీసి బంగారు గాజులు తీసి నేరుగా అమరావతికి డొనేట్ చేసిందంటే అది స్ఫూర్తిదాయకం. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడో జన్మభూమి పెట్టాను, ఒక పిలుపిచ్చాను. ప్రపంచంలో ఉండే అందరూ వచ్చి గ్రామాలకు సేవలు అందించారు, తోచిన విధంగా సహాయం చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే ఇంకొక మిత్రుడైతే ఇంత మునుపు కూడా ఆయన ఇప్పుడు రాలేకపోయారు. ఆయన పేరేంటి, నరసింహారావు గారు అయితే ఇంత మునుపు 3 కోట్లు ఇచ్చాడు. మళ్ళీ 3 కోట్ల రూపాయలు ఈ గుడివాడలో బస్ స్టాండ్ కోసం పునర్నిర్మాణం కోసం ఇచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మీలో కూడా ఒక స్ఫూర్తి రావాలి. మంచిని మంచనాలి, చెడును ఖండించాలి. ఇప్పుడు ఒక చిన్న విరామం. హలో గుడివాడ, ఈ మధ్య పొరిగింటి పుల్లకూర అనే రెస్టారెంట్ గుడివాడలో బాగా వినపడుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, రుచికరమైన వంటకాలతో మీకు ఆహ్వానం పలుకుతుంది. మా స్పెషల్స్ పొరిగింటి పుల్లకూర కాంబో, బగారా రైస్తో 2 నాన్ వెజ్ కర్రీస్ ఇవ్వబడును. బిర్యానీస్, గోంగూర మటన్, గోంగూర రొయ్యలు, మేక కాళ్ళ పులుసు, లాలీపాప్ బిర్యానీ, మొగలై బిర్యానీ, చేపల పులుసు, సంగటి, స్టార్టర్స్ మరియు చైనీస్ ఐటమ్స్ ఇవ్వబడును. వెజ్ మీల్స్ మరియు వెజ్ కాంబోస్ మా ప్రత్యేకత. ఇట్లు మీకోసం ఎదురు చూస్తున్న పొరుగింటి పుల్లకూర రెస్టారెంట్. మా అడ్రస్ గాంధీపం ఎదురుగా వేరే డయాగ్నోస్టిక్స్ పక్కన, ఏలూరు రోడ్, గుడివాడ. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర, గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. వెల్కమ్ టు మన గుడివాడ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అమెరికా నుంచి వచ్చాడు మంచి వ్యక్తి, గుడివాడకు మంచి జరుగుతుందని భావించి వెనగళ్ల రామును గుడివాడ నుండి బరిలోకి దించడం జరుగుతుందని తాను ఊహించిన దానికన్నా గుడివాడ ప్రజలు ఎమ్మెల్యే వెనగళ్ల రాముని గుడివాడ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 53,000 పై చీలుక ఓట్ల మెజార్టీతో గెలిపించడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలియజేశారు. రాజకీయాలు అలవాటు లేని వ్యక్తి నిలబడతాడా లేదా అనుకున్నాను, కానీ చాలా మంచిగా గుడివాడ నియోజకవర్గం అభివృద్ధి చేస్తున్నారంటూ సభా వేదికపై నుండి ఎమ్మెల్యే రాముకు ముఖ్యమంత్రి ప్రశంసలు కురిపించారు. ఈ రోజు గుడివాడకు వచ్చినప్పుడు మీ అందరి అభిమానం చూస్తే
నేను అనుకున్న దానికంటే ముందే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సాధిస్తామనే నమ్మకం నాకు కలిగింది. అందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. రాము గారు, వెనుగండ్ల రాము గారు స్థానిక శాసనసభ్యులు, సమర్థవంతంగా పనిచేస్తున్నాడు. అమెరికా నుంచి వచ్చాడు. అలవాటు పడతాడా లేదా అనుకున్నాం కానీ చాలా బాగా పనిచేస్తున్నాడు. మనస్ఫూర్తిగా అభినందనలు. మొన్నటి వరకు చెత్త చెదారం ఉండే సెంటర్ని ఈరోజు బ్రహ్మాండంగా చెట్లు పెట్టి అభివృద్ధి చేసి మార్బలేసి ఐ లవ్ గుడివాడ అని బోర్డు పెట్టారు. అవునా కాదా? మీరందరూ కూడా గుడివాడని లవ్ చేస్తారా లేదా అని అడుగుతున్నా. అభిమానిస్తారా లేదా అని అడుగుతున్నా. మొన్న ఎన్నికల్లో చాలా వరకు చెత్తంతా క్లీన్ చేశారు. మామూలు చెత్త కాదు. ఆ నోర్లు ఏమి నోర్లో నాకు అర్థం కాలేదు కానీ ఆ నోర్లన్నీ ఫెనాయిలే శుభ్రంగా క్లీన్ చేశారు మీరు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్న ఇంకా అక్కడక్కడ కొంత చెత్త వాసనలు ఉన్నాయి. ఇంకా రాజకీయాల్లో క్రిమినల్స్ వాళ్ళు మారరు. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. మేము ఇంత కష్టపడితే మొన్న వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు వేస్తేనే మేము కష్టపడినట్టు మాకు మంచి మార్కులు వచ్చినట్టు. మీరు తగ్గిస్తే మాత్రం ఏదో ఒకటి పెట్టుకొని తగ్గిస్తే కరెక్ట్ కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, మీ అందరికి హామీ ఇస్తున్నా. ఎమ్మెల్యే గారు అడిగారు, ఇక్కడ షాదీఖానా కావాలన్నారు. తప్పకుండా షాదీఖానా శాంక్షన్ చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంకా మిగిలినటన్నీ కూడా ఎమ్మెల్యే గారు ఎప్పటికప్పుడు నాకు టచ్లో ఉన్నారు. వారికి ఒకటే చెప్తున్నా, ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యేని బలోపేతం చేయడానికి గవర్నమెంట్ పూర్తిగా సహకరిస్తామని గుడివాడ ప్రజల సమూహంలో ఎమ్మెల్యే గారికి అష్యూరెన్స్ ఇస్తూ ఇప్పుండేదానికంటే ఇంకా పెంచుకొని ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు. జై భారత్, జై తెలుగు తల్లి, జై హింద్. గుడివాడ వెనుగండ్ల ఫౌండేషన్ మరియు రెడ్సన్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో గుడివాడ ముగ్గు బజార్లోని రెడ్సన్ ఫౌండేషన్ కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వరుణ్ బజార్ సంస్థకు చెందిన ప్రతినిధులు పాల్గొని ఐటీఐ, ఇంటర్ మరియు డిగ్రీ విద్యార్థులను ఇంటర్వ్యూ చేశారు. తమ సంస్థకు కావలసిన ఉద్యోగాలను జాబ్ మేళా ద్వారా ఎంపిక చేయడం జరిగిందని, నిరుద్యోగులకు చేయూతనందించాలన్న సంకల్పంతో జాబ్ మేళా ఏర్పాటు చేసిన వెనుగండ్ల ఫౌండేషన్ మరియు రెడ్సన్ ఫౌండేషన్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని వరుణ్ మోటార్స్ ప్రతినిధులు కామన్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగరాజు మరియు రెడ్సన్ ప్రతినిధులు పాల్గొన్నారు. మీదే ఊరు? నమస్తే అండి, నా పేరు పవన్ కుమార్. మేము వచ్చేవాడికి వరుణ్ మోటార్స్ ప్రోగ్రామ్ నుంచి ఈరోజు జరిగినటువంటి జాబ్ మేళాకి ఎవరైతే వెనుగండ్ల ఫౌండేషన్ మరియు రెడ్సన్ ఫౌండేషన్ వాళ్ళు సంయుక్తంగా జరిగినటువంటి ఈ యొక్క జాబ్ మేళాకి మేము విజయవాడ నుంచి ఇక్కడికి అటెండ్ అవ్వడం జరిగింది సార్. మాకున్న వేకెన్సీ ఏంటంటే సేల్స్ అడ్వైస్ ఒకటి ఉన్నాయి, సర్వీస్ అడ్వైస్, అలాగే టెక్నికల్ వేకెన్సీ ఉన్నాయండి. ఇందులో ఒక 30 మంది క్యాండిడేట్స్ అటెండ్ అవ్వడం జరిగింది. దానిలోంచి ఒక 15 మంది పిల్లల్ని మేము షార్ట్ లిస్ట్ చేసుకొని ఈ లోకల్లోనే ఏదైతే ఉందో గుడివాడ లోకల్లోనే మేము వాళ్ళకి పొజిషన్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నామండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి వెనుగండ్ల ఫౌండేషన్ మరియు రెడ్సన్ ఫౌండేషన్ వారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యేలు, మంత్రులు. గుడివాడ వేదికగా వర్చువల్ గా కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రి బహిరంగ సభకు భారీగా తరలి వచ్చిన జనం. ఎన్ఆర్ఐ రాము గుడివాడకు మంచి చేస్తాడన్న ఆలోచనతో 2024 అవకాశం ఇచ్చానని తెలిపిన చంద్రబాబు నాయుడు తన నమ్మకాన్ని ఒమ్ము కానివ్వకుండా రాజకీయాల్లో రాణిస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారంటే ప్రశంసలు. అమరావతి నిర్మాణం కోసం మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవత్తి కుటుంబం నుండి విరాళం. రాష్ట్ర ముఖ్యమంత్రికి విరాళం అందించిన ఎలవత్తి పవన్ గణేష్, సాయి శ్వేత దంపతులు. చిన్నారి నిర్వీణ్ గణేష్ ను అభినందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇది ఈ రోజు మన గుడివాడ న్యూస్. తిరిగి రేపటి న్యూస్ లో కలుద్దాం. ప్రతిరోజు వార్తలు వీక్షించేందుకు మన గుడివాడ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కామెంట్ చేయండి.